అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెళ్లి ఖాతా పథకం గురించి. ఇప్పటికే జూన్ నెలలో ప్రభుత్వం ఈ పథకం కింద తల్లుల ఖాతాలో జమ చేసింది. కానీ ఇంకా చాలా మందికి నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ నిధులపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెళ్లి పొందడం పథకం ఇది అందరికీ మనకు తెలిసింది. 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకి వాళ్ళ తల్లి ఖాతాలో సంవత్సరానికి 13,000 రూపాయలు చొప్పున జమ చేయనున్నారు. అయితే మొన్న జూన్ నెలలో 63 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 8,300 కోట్లు జమ చేశారు. అయితే కొంతమంది తల్లుల ఖాతాలు ఇంకా జమ కాలేదు. దీంతో సచివాలయాల్లో గ్రీవెన్స్ దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది తల్లుల ఖాతాలో ఇంకా జమ కాలేదు. ఎందుకంటే వారు సమాచారం లోపం వల్ల, డేటా సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి తల్లుల ఖాతాలో పడలేదు. వాళ్ళకి ప్రభుత్వం కుటుంబం చెప్పింది ఈ నవంబర్ మొదటి వారంలో వాళ్ళకి జమ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మీరు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.